ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇంతవరకు మమ్ములను మా కుటుంబాలను మీరెంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వరంగా ఉండకుండా, చదివి మర్చిపోయే వరంగా ఉండకుండా తండ్రి, విన్న మాటలను గ్రహించుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకుని ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారముగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధముగా, పవిత్రంగా జీవించి మీరిచ్చే ఆ నిత్య రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, వెత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలింపు చేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు పాముల వలె వివేకులుగా ఉండుడి. పాముల వలె వివేకులుగా ఉండుడి అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం ప్రియులారా. పాముల వలె వివేకులుగా ఉండుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదేంటండి మన మనుషులం కదా, పాముల్లాగా ఉండడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. పాముల్లాగా ఉండమంటలేదు, పాములాగా వివేకంగా ఉండమంటున్నాడు. ఏమండి? పాముకున్నటువంటి వివేకం కలిగి ఉండమంటున్నాడు, కానీ పాములాగా ఉండండి అంటలేదు. ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా, ఈ ప్రపంచంలో సుమారు 3900 నుంచి 4000 జాతుల పాములు ఉన్నాయట. ఎన్ని ఉన్నాయి? 3900 నుండి సుమారు 4000 జాతుల పాములు ఉన్నాయి. అందులో 600 రకాల పాములు చాలా ప్రమాదకరమైనవి. ఏమండి? పాముల గురించి మాకెందుకండి అని మీరు అనుకోవచ్చు. పామును చూసి ఒక పాఠాన్ని నేర్చుకోమంటున్నాడు దేవుడు. పాము అనగానే మనకి ఏమని గుర్తొస్తుంది అంటే, అదొక విష సర్పం కదా, అది ప్రమాదకరమైనది కదా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఏమండి? పాము అనగానే మనకి భయం వేస్తూ ఉంటుంది. ఏమండి? సడన్గా ఎవరైనా లేచి పాము అన్నారనుకోండి, కంగారు అయిపోతూ ఉంటారు. సరదాగా అన్నా కూడా నిజం అనుకుంటారు. కాబట్టి పాము అనేసరికి ఒక భయం అనేది మనిషిలో ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు సృష్టించినటువంటి జంతువులన్నిటిలోకెల్లా ఈ పాము చాలా యుక్తి కలిగిందంట. పాము ఎలాంటిది చూద్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడు ఎన్ని జంతువులు చేశాడు? ఏమండి? ఎన్నో జంతువులు చేశాడు. ఏమండి? లెక్కలేదు. కొన్ని లక్షలాది రకాల జంతువుల్ని దేవుడు చేశాడు. ఈ లక్షలాది జంతువులన్నిటిలో కూడా యుక్తి కలిగినటువంటి జంతువేది అంటే సర్పము అన్నాడు. దేవుడైన యెహోవా చేసిన భూ జంతువులన్నిటిలో ఏమండి సర్పము యుక్తి గలదై ఉండెను అన్నాడు. ప్రియమైన దేవుని వల్ల అంటే సర్పానుకున్నటువంటి తెలివితేటలు మిగిలిన జంతువులకి లేవు అని దేవుడే తెలియజేస్తున్నాడు. ఏమండి?
సర్పానికి ఉన్నటువంటి తెలివి, సర్పానికి ఉన్నటువంటి వివేకం, సర్పానికి ఉన్నటువంటి యుక్తి మిగిలిన ఏ జంతువుకి కూడా లేదు అని దేవుడే తెలియజేస్తున్నాడు. యుక్తి కలిగినటువంటి సర్పాన్ని సాతానుగాడు కుయుక్తితో ఏం చేశాడో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, యుక్తి కలిగినటువంటి సర్పాన్ని సాతానుగాడు తన కుయుక్తితో ఏం చేశాడో ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడకపోయారు. మనం ఎన్నోసార్లు చదువుకున్నటువంటి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరిచి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అపొస్తలులైన పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్న అద్భుతమైన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. సర్పం తన కుయుక్తి చేత, సర్పానికి కుయుక్తి ఉందా, సాతానికి కుయుక్తి ఉందా? ఏమండి, సర్పానికి కుయుక్తి లేదు. ఎవరికుంది? సాతానికి కుయుక్తి ఉంది. మరి సర్పానికి ఏముంది? సర్పానికి యుక్తి ఉంది. ఏమండి, సర్పానికి యుక్తి ఉంది, సాతానికి కుయుక్తి ఉంది. అందుకే సాతానుగాడు ఏం చేశాడంటే సర్పాన్ని పట్టుకున్నాడు. సర్పాన్ని పట్టుకుని సాతానుగాడు తన కుయుక్తి చేత ఏం చేశాడట? అవ్వను మోసపరిచినట్లు, అవ్వను మోసపరిచాడు. ఏమండి, ప్రియమైన దేవుని వర్లారా, అవ్వను ఎలా మోసపరిచాడు అని మనం ఆలోచించగలిగితే, దేవుడు ఏదైతే తినొద్దన్నాడో దాన్ని తినిపించాడు. అవునా? దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్ని చేయించడమే ఎవరి పని? సాతానుగాడి పని. అవునా? సాతానుగాడికి వేరే పని అంటూ ఏది లేదు. సాతానుగాడు ఒకటే పని ఏంటంటే, దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్ని మన చేత చేస్తాడు. అదే ఆడి పని. ఏమండి, ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు ఏమొద్దన్నాడు? పాపం చేయొద్దు అన్నాడు మనల్ని. అన్నాడా? మీరు పాపం చేయొద్దు అన్నాడు. ఇప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడు మన చేత? పాపమే చేస్తాడు. అవునా? దేవుడు మీరు అన్యాయం చేయొద్దు అన్నాడు. సాతానుగాడు ఏం చేస్తాడు మన చేత? అన్యాయమే చేస్తాడు. అక్రమం చేయకూడదు అని చెప్పాడు దేవుడు, మన చేత అక్రమాలు చేస్తూ ఉంటాడు. మనల్ని మోసం చేయొద్దు అని చెప్పాడు దేవుడు, మన చేత మోసాలు చేస్తాడు సాతానుగాడు. మనల్ని తప్పులు చేయొద్దు అన్నాడు దేవుడు, సాతానుగాడు ఏం చేస్తాడు? తప్పులు చేస్తాడు. ఇలా మనం ఆలోచించగలిగితే, దేవుడికి నచ్చనిది, దేవుడు వద్దన్న ప్రతి దానిని కూడా సాతానుగాడు పని కట్టుకుని మన చేత చేస్తాడు. ఆడి పనే అది. మనల్ని పాపంలో పాడేయటం వాడి పని, మన చేత తప్పులు చేయటం వాడి పని, మనల్ని దేవునికి దూరం చేయించడం ఆడి పని, మనల్ని టోటల్గా నరకానికి పంపించడం వాడి పని. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో ఆదాము అవ్వల్ని దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది సాతానుగాడు ఏం చేశాడు? సర్పాన్ని వాడుకుని మొట్టమొదటి దంపతులైనటువంటి అవ్వమ్మని ఆదాము గారిని తప్పుదారి పట్టించి ఆజ్ఞను అతిక్రమింపజేసి వారి చేత పాపం చేయించి ఏదైనా వనలోంచి గెంటి వేయించే పరిస్థితికి తీసుకొచ్చాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు కూడా ప్రపంచ క్రైస్తవులందరినీ కూడా దేవుడు వద్దన్నవన్నీ చేయించి వాళ్ళందరినీ పాపానికి దాసులుగా చేసి, పాపమనే ఊబిలో కూరుకుపోయేలా చేసి, పాతాళ లోకంలో ఆరని అగ్నిగుండానికి నడిపించే పనిలో సాతానుగాడు బిజీగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, సాతానుగాడు ఇలాంటి పనులు చేస్తున్నాడు కదా. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనయుండుడి. తీసారమ్మా? మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులై పావురం వలె నిష్కపటులుగాను ఉండుడి. పాముల వలె వివేకులుగాను, పావురం వలె నిష్కపటులుగాను ఉండండి అన్నాడు. పాముల వలె ఎలా ఉండాలట? వివేకం కలిగి ఉండాలట. అంటే పాముకి ఏముందన్నమాట? వివేకం ఉంది. ఏమండి, ఈ మాటని చదివినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటంటే అజయ్ బాబు. మీ అందరికీ తెలుసు. ఏమండి, ఆయన హైదరాబాద్లో ఎక్కడ ఉంటాడు. ఆయన ఈ మాటని ఎలా అపార్థం చేసుకున్నాడో చెప్తాను, జాగ్రత్తగా వినండి.
పాముల వలె వివేకులుగా ఉండమని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. వివేకులుగా ఉండడం అంటే ఏంటో తెలుసా మీకు? పాముని మీరు చంపడానికి ట్రై చేయండి, అది మనల్ని కాటేయడానికి ట్రై చేస్తుంది. పాముని మీరు కొట్టడానికి ట్రై చేయండి, అది మనం తిరగబడి ఏం చేస్తుంది? మనల్ని కాటేసి మనల్ని చంపడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఒకవేళ మతోన్మాదులు కానీ ఎవరైనా మన మీదకి కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ చంపడానికి కానీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, పాము ఎలాగైతే తిరిగి వాళ్ళని కాటేస్తుందో మనం కూడా తిరగబడి వాళ్ళని కొట్టాలి, అవసరమైతే చంపాలి అని చెప్తున్నాడు. అర్థమైందండి? పాము వలె వివేకులుగా ఉండడం అంటే ఏంటో ఆయనకు అలా అర్థమైంది. ఏమండి? పాముని కొట్టేటప్పుడు అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అవునా? అది మిస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అది వివేకంగా ఉండడం అంటే. ఏమండి? నిన్ను ఎవరో చంపడానికి వస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని తిరగబడి వాళ్ళని చంపమని తిరగబడి వాళ్ళని కొట్టమని దాని అర్థం కాదు. కాబట్టి అజయ్ బాబు అన్న అతనికి అలా అర్థమైంది. అందుకే ఆయన నేను ఒకవేళ ఎవరైనా నన్ను చంపడానికి వస్తే నేను చచ్చిపోయే ముందు ఒక 5గురినైనా చంపేస్తాను అంటున్నాడు. ఆయన పాస్టర్ గారు. ఏమండి? ఆయన ఎవరైనా చంపడానికి వస్తే చచ్చిపోయే ముందు ఒక 5గురినైనా చంపి చచ్చిపోతాడంట. అలాగ అర్థమైంది ఈ వాక్యం ఆయనకి. కాబట్టి పాముల వలె వివేకులుగా ఉండమంటే అర్థం అది కాదు. చాలా తెలివిగా మీరు వారి దగ్గర నుంచి తప్పించుకోండి అని అర్థం. కాబట్టి మళ్ళీ చదవండి అన్నమాట. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఎవరి మధ్యకి? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు. గొర్రెల మధ్యకు తోడేళ్ళు పంపినట్టు కాదు. ఏమండి? తోడేళ్ళ మధ్యకి గొర్రెలతో ఎలా ఉంటుంది పరిస్థితి? ఏమండి? ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం దగ్గరికి మన ఇండియా సైనికుడు ఒక్కడు వెళ్ళాడు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఏమండి? హారతి ఇచ్చి ఆహ్వానం పలుకుతారండి. ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు. ఏమండి? కాబట్టి తోడేళ్ల మధ్యకు గొర్రెలతో ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చాలా ఘోరంగా ఉంటుంది. తోడేళ్ళు ఏమి అది సాధు జంతువు ఏమీ కాదు, అది క్రూర జంతువు. అది అవునా? చీల్చి చెండాడేస్తాయి తోడేళ్ళు. కనుక తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులుగాను పావురము వలె నిష్కపటులునై ఉండుడి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమాజంలో ఎన్నో తోడేళ్ళు ఉన్నాయి. ఎలాంటి తోడేళ్ళు ఉన్నాయి చెప్పమంటారా? ఏ విధమైనటువంటి తోడేళ్ళు ఉన్నాయి తెలుసా? కొన్ని కుళ్ళపిచ్చితో ఉన్నటువంటి తోడేళ్ళు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి కులం 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 కోసమే చచ్చిపోతారు వాళ్ళు అవసరమైతే. ఏమండి? ఇంకెప్పుడు ఆడి మనోడు కాదు, వీళ్ళ మనోళ్ళు కాదు, ఇంక ఇదే పిచ్చితో ఉంటారు వాళ్ళు. కుల పిచ్చితో ఉన్న తోడేళ్ళు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కొంతమంది ఇలాంటి తోడేళ్ళు, కొంతమంది మత పిచ్చితో ఉన్న తోడేళ్ళు ఉన్నాయి. కొన్ని వాళ్ళ మతం మన మతం కాదు, వీళ్ళ మన మతం కాదు, ఇంక ఇదే మైండ్లో ఉంటుంది వాళ్ళకి. ఏమండి? మత పిచ్చితో ఉన్నటువంటి తోడేళ్ళు కొన్ని ఉన్నాయి. ప్రాంతీయ పిచ్చితో కొన్ని తోడేళ్ళు ఉన్నాయి. వాళ్ళు మన ప్రాంతం వాళ్ళు కాదు, వాళ్ళు మన వర్గానికి చెందిన వాళ్ళు కాదని ఈ విధమైనటువంటి తోడేళ్ళు కొన్ని ఉన్నాయి. మరికొన్ని రకాల తోడేళ్ళు ఉన్నాయి. ఏంటంటే అబద్ధ బోధలు చేసే తోడేళ్ళు. ఏమండి? దొంగ బోధలు చేసే తోడేళ్ళు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. అందుకే యేసుక్రీస్తు వారు ముందుగానే తెలియజేశారు. ఒకసారి ఈ మాట మనం చూడగలిగితే మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 15. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు, తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వారు సమాజంలో చాలామంది ఉంటారని. ఏమండి? పైకి మాత్రం ఎలా ఉంటారంటే వీళ్ళు గొర్రె చర్మాలు కప్పుకున్నటువంటి వారిగా ఉంటారు. అంటే గొర్రెలాగా ఉంటారు అనమాట. అమాయకంగా ఉంటారు, సాధువులాగా ఉంటారు. అందుకే అంటున్నాడు మరలా, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఎప్పటి నుంచి? మొదటి శతాబ్దం నుండే అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు సమాజంలో. ఎప్పటి నుంచి? మొదటి శతాబ్దం నుంచే. వారు ఏం చేస్తారట? గొర్రె చర్మములు కప్పుకొని వేసుకొని మీ వద్దకు ఒత్తురు కానీ. గొర్రె చర్మములు కప్పుకుని అంటే నిజమైన గొర్రె చర్మాలు కప్పుకుని రావటం కాదు. అంటే గొర్రె లాంటి స్వభావం కలిగిన వారిగా వస్తారు మన దగ్గరికి. వచ్చి ఏం చేస్తారట? ఒత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావం వారికి ఉంటుందట.
ఏమండి? ఈ అబద్ధ బోధకుల్ని క్రూరమైన తోడేళ్ళతో ఎందుకు పోల్చాడో తెలుసండి? ఏమండి? తోడేలు అనేది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే అది గనక ఒక్కసారి ఏదైనా ఒక జంతువుని గనక తినటానికి వేటాడి పట్టుకుందనుకోండి, ఏమండి, దానిని మనం ఎంత కొట్టినా కూడా అవసరమైతే చచ్చిపోతుందంట, కానీ పట్టుకున్న దాన్ని మాత్రం విడిచిపెట్టదంట. యేసుక్రీస్తు వారు తోడేలుతో ఎందుకు పోల్చారంటే, ఈ అబద్ధ బోధకుల్ని, అబద్ధ ప్రవక్తల్ని, తోడేలు గనక ఒక్కసారి ఏదైనా ఒక జంతువుని గనక కంఠం పట్టుకుంటే, మనం ఒకవేళ చూసి దాన్ని చంపడానికి ట్రై చేస్తే చచ్చైనా చచ్చిపోద్దు, కానీ పట్టుకున్న దాన్ని మాత్రం విడిచిపెట్టదంట. అంత ప్రమాదం తోడేళ్ళు. కనుక లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. కాబట్టి తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని ఎలా పంపిస్తున్నాను అన్నాడు? ఏమండి? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా మిమ్మల్ని పంపుచున్నాను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? పాముల వలె వివేకులుగా ఉండాలి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ప్రమాదకరమైనటువంటి తోడేలు లాంటి స్వభావం కలిగినటువంటి మనుషుల దగ్గరికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కాబట్టి మీరు వారి మధ్యకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే చాలా వివేకంగా ఉండాలి అంటున్నాడు. అందుకే అపోస్తులైన పౌలు గారు కూడా ఏం చెప్పారంటే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం, 29వ వచనం, క్షమించాలి, 20-29. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారట? క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. అంటే క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వారు మీలోకి ప్రవేశిస్తారని నాకు తెలియను అని చెప్పి పౌలు గారు తెలియజేస్తున్నారు. మరి వచ్చారా? క్రూరమైన తోడేలు లాంటి స్వభావం కలిగిన వారు వచ్చారా క్రైస్తవ్యులు అంటే? వచ్చారేంటి? ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళే ఎక్కువ శాతం. ఈరోజు 90% సేవకుల్లో ఉన్నది ఎవరనుకుంటున్నారు? వీళ్ళే. క్రూరమైన తోడేలు లాంటి స్వభావం కలిగిన వారే ఉన్నారు. ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. వీళ్ళు చేసేదంతా తప్పుడు బోధలు, అబద్ధ బోధలు. ఏమండి? బోధలు చేసి క్రైస్తవ్యానికి కలంకం తీసుకొస్తున్నారు. క్రైస్తవ్యాలకు ఉన్న విలువలు కూడా తగ్గించేస్తున్నారు ఈరోజు. కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ వద్దకు వచ్చినని నాకు తెలియను. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, తోడేలు లాంటి స్వభావం కలిగిన మనుషులు ఉంటారు సమాజంలో. వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలంటే పాముల వలె వివేకులుగా ఉండాలంటే చాలా తెలివిగా ఉండాలని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందండి? వివేకం అంటే చాలా తెలివిగా మనం ప్రవర్తించాలి, అవివేకులుగా ఉండకూడదు, వివేకం కలిగి ఉండాలి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు ఆయన కూడా వివేకం కలిగి ప్రవర్తించాడట. ఆయన గురించి క్రీస్తుకు పూర్వం రాయబడినటువంటి మాటలు మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందే క్రీస్తుకు పూర్వం ఆయన గురించి వ్రాయబడినటువంటి అద్భుతమైన మాటలు ఈ సమయంలో మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును, అతని దినములలో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిబ్బరముగా నివసించును. ఎవరి గురించి రాయబడిన మాట ఇది? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడినటువంటి ప్రవచనం ఇది. ఏమంటే 23వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి మరలా. యెహోవా ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను. చిగురు, దావీదునకు నీతి చిగురు అంటే ఎవరు? ఏమండి? యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనం ఇది. ఏమండి? చిగురు, దావీదు చిగురు నుండి, దావీదు మొద్దు నుండి చిగురు పుట్టింతును అన్నాడు మరొక చోట. కనుక దావీదు చిగురు అనేసరికి యేసుక్రీస్తు వారు అని మనకు అర్థం కావాలి. చిగురు పుట్టింతును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు రాజై పరిపాలన చేయును, అతడు
వివేకముగా నడుచుకును. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతుకున్న దినాలు ఎలా నడుచుకున్నాడు? ఆయన వివేకంగా నడుచుకున్నాడా లేదా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక ప్రాంతాలకు, అనేక పట్టణాలకు వాక్యం ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అనేక మంది ఆయన మీద తిరుగుబాటు చేశారు, అనేక మంది వ్యతిరేకించారు, అనేక మంది ఆయన తిట్టారు, అనేక మంది ఆయన కొట్టడానికి వచ్చారు, అనేక మంది చంపడానికి కూడా వచ్చారు. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఏమండి, ఎవరిని ఎదిరించలేదు, ఎవరి మీదకి తిరగబడలేదు. ఆయన చాలా వివేకం కలిగి ఆయన బోధ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. కొన్ని సందర్భాల్లో తప్పించుకుని కూడా వెళ్ళిపోయాడని రాయబడ్డది. మరి ఈరోజు చాలామంది సేవకులు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఏమండి, ఈరోజు ఉన్నటువంటి సేవకులు వివేకం కలిగి ప్రవర్తించట్లేదు, తిరగబడుతున్నారు మన వాళ్ళు కూడా. ఏమండి, తిరగబడి వాళ్ళని ఎదిరిస్తున్నారు. కాబట్టి ఎదిరించడం వల్ల ఏమవుద్దంటే, తిరగబట్టడం వల్ల ఏమవుద్దంటే అక్కడ ఇంకా పెద్ద గొడవ అవుతుంది. అవునా, ఇంకా కక్షలు పెరుగుతాయి. అవసరమైతే ఇంకా దాన్ని గోరుతో పోయేదాన్ని గొడ్ల వరకు తీసుకెళ్తా ఉంటారు, చూసారా? ఆ పరిస్థితి ఏర్పడుతుంది. కనుక యేసుక్రీస్తు వారు ఏం చేశారట? వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. వివేకంగా నడుచుకున్నాడు ఆయన. ఏమంటే అవివేకంగా ఎక్కడ కూడా, అజ్ఞానంగా ఎక్కడ నడుచుకోలేదు ఆయన. వివేకముగా నడుచుకుని కార్యం జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యోధ రక్షణ పొందును. నీతి న్యాయాలు జరిగించాడు ఆయన, జరిగించాడు. యేసుక్రీస్తు వారి దినాల్లో యోధ రక్షణ పొందిందా? చాలామంది యూదులు రక్షణ పొందారు అప్పుడు. అవునా, చాలామంది యూదులు వ్యతిరేకించారు, కానీ చాలామంది యూదులు రక్షణ పొందారు. ఇదిగో ఈయన రాబోయే మెస్సయ్య అని అంగీకరించారు, ఈయనే లోక రక్షకుడు అని అంగీకరించారు, ఈయన ద్వారానే పాప క్షమాపణ, ఈయన ద్వారానే పాప విమోచన, ఈయనే లోక రక్షకుడు అని చెప్పి అనేక మంది యూదులు అంగీకరించారు, రక్షణ పొందారు. యోధ రక్షణ పొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. ప్రియమైన దేవుని వల్ల. అలాగే యెషయా గ్రంథంలో మరొక ప్రవచనం రాయబడింది, అది కూడా మనం చూడగలిగితే 52వ అధ్యాయం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. ఇది కూడా ఎవరి కోసం? ఇది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి కోసమే. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడెను. నా సేవకుడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు దేవునికి సేవకుడేనా? సేవకుడే. ఏమంటే చూపిస్తానన్నమాట, ఆయన సేవకుడు కాదు. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అంటే వివేకంగా ప్రవర్తించాడు. మరి ప్రవర్తించాడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా హెచ్చింపబడును. ఏమంటే ప్రసిద్ధుడిగా ఉన్నాడు ఈరోజు ప్రపంచానికి యేసుక్రీస్తు వారు. ప్రపంచానికి యేసుక్రీస్తు వారు తెలియని వారు ఎవరో ఉండరు ప్రపంచంలో. ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. ఈరోజు మహాఘనుడుగా ఎంచబడుతున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు. అవునా, యేసుక్రీస్తు వారిని నమ్మేవారి సంఖ్య ప్రపంచంలో కోట్ల కొలదిగా ఉందంటే మహాగణుడిగా ఎంచబడుతున్నాడా లేదా? ఎంచబడుతున్నాడు, మహానుభావుడైన. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అన్నాడు. ఆయన సేవకుడు కూడా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు సేవకుడు కాదు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు 13వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 3:13. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 13. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. తీసారమ్మా 3:13. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు దేవునికి సేవకుడు అని రాయబడింది. ఇందాక మనం చదువుకున్నాం కదా 52:13లో యెషయా గ్రంథంలో. ఏమండి అక్కడ ఏం రాయబడింది? నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అని చదువుకున్నాం. అంటే యేసుక్రీస్తు వారు దేవునికి సేవకుడు. ఆయన ఇక్కడ భూమి మీద బ్రతుకున్న దినాల్లో కూడా ఎలా బ్రతికాడు అంటే ఆయన వివేకం కలిగి ప్రవర్తించాడు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఉన్నారు కదా, అపోస్తలులు, వారు కూడా చాలా వివేకం కలిగి బ్రతికారు. అది కూడా మనం ఒకసారి చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం.
వారు కూడా, అపోస్తులు కూడా ఎలా పాముల వలె వివేకులు కలిగి బ్రతికారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 19-20. వీరు వివేకులయుండి, ఎవరు వీరు? అపోస్తులు అందరూ కూడా ఎలా ఉన్నారట? వివేకులయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. వారు వివేకులుగా ఉంటూ అవివేకులను ఏం చేస్తున్నారట? ఎదిరించట్లేదట. ఏమండి? సహించుచున్నారు. ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మును మృంగివేసినను, ఒకడు మిమ్మును వశపరచుకునినను, ఒకడు తన్ను గొప్ప చేసుకునినను, ఒకడు ముఖము మీద మిమ్మును కొట్టినను మీరు సహించుచున్నారు. ఏం చేస్తున్నారంటే అపోస్తలులు? తిట్టినా, కొట్టినా, ఏం చేసినా, ఎన్ని చిత్రహింసలు గురి చేసినా వాళ్ళు సహిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వారు తిరిగి తిట్టట్లేదు, కొట్టట్లేదు, ఎదిరించట్లేదు. వాళ్ళు ఏమండి? ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ప్రభువు గురించి ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఈరోజు చూడండి, మన వాళ్ళు చూడండి, ఏమండి? మనోళ్ళు కూడా ఏమండి తిరగబడి వారిని తిడదాం, కొడదాం, అవసరమైతే చంపుతానంటున్నాడు ఒకడు ఏకంగా. ప్రియమైన దేవుని వాళ్ళరా, కీడుకు ప్రతి కీడు చేయొద్దని బైబిల్ చెప్తుంటే, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని బైబిల్ చెప్తుంటే, ఏమంటే మనోళ్ళు కూడా కొంతమంది ఎలా తయారవుతున్నారు? వైలెంట్గా తయారవుతున్నారు. అవునా? మనోళ్ళు కూడా దాడి చేసేవారుగా తయారవుతున్నారు. కాబట్టి మనం అలాగా ఉండకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పాము వలె వివేకం కలిగి ప్రవర్తించాడు. అలాగే మనల్ని కూడా పాముల వలె వివేకులుగా ఉండమన్నాడు. అపోస్తులు కూడా ఎలా ఉన్నారు? వివేకం కలిగి ఉన్నారు. మన వాక్యం ప్రకటించేటప్పుడు మనకు ఉండాల్సింది ఏంటి? వివేకం ఉండాలి. మనం చక్కగా తెలివిగా మనం వాక్యం ప్రకటించుకుంటూ, ప్రభువు మనకు చెప్పిన వాక్యాన్ని ప్రకటించుకుంటూ మనం వెళ్ళిపోవాలి తప్ప ఊరందరితోటి తగాదాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు. ఉంటుందండి? ఏముండదు. కాబట్టి చక్కగా మనం తెలివిగా, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరు గ్రంథాల జోలికి వెళ్లకుండా, ఎవరు దేవుళ్ళ గురించి కానీ దేవతల గురించి కానీ మనం మాట్లాడకుండా చక్కగా మనం దేవుడు చెప్పిన మాటలు ప్రకటించుకుంటూ మనం వెళ్ళిపోవాలి. అది మన పని, అంతే కదండి? కానీ ఈరోజు మన వాళ్ళు చూడండి, చాలామంది వేరే వేరే గ్రంథాల జోలికి వెళ్తున్నారు. గ్రంథాల జోలికి మనకి పని ఏంటి చెప్పండి? వాళ్ళ గ్రంథాల జోలికి మనం ఎందుకు వెళ్ళాలి? అసలు వాళ్ళ దేవుళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ దేవతల గురించి మనం ఎందుకు మాట్లాడాలి? అసలు మనకు పని ఏంటి అసలు? ఏమంటే అపోస్తులు ఎక్కడైనా వేరే గ్రంథాల జోలికి వెళ్ళారా? అపోస్తులు ఎక్కడైనా వేరే దేవుళ్ళ గురించి కానీ దేవతల గురించి కానీ మాట్లాడారా? ఎక్కడ మాట్లాడలేదు. మన దేవుని గొప్పతనం గురించి మనం చెప్పుకోవాలి, మన దేవుని సంకల్పం గురించి మనం చెప్పుకోవాలి, మన క్రీస్తు ఎంత గొప్పవాడో మనం చెప్పుకోవాలి, మన క్రీస్తు సిలువ త్యాగం ఎంత గొప్పదో మనం చెప్పుకోవాలి. కానీ ఊరందరూ కూడా మనకి ఎందుకు చెప్పండి? అలా ప్రకటించడం వల్ల ఈరోజు ఎన్నో గొడవలు జరుగుతున్నాయి, ఎన్నో మనస్పర్ధలు వస్తున్నాయి, ఎన్నో భేదాభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం పాముల వలె ఎలా ఉండాలట? వివేకము కలిగి ఉండాలన్నాడు. అపోస్తులు అలాగే ఉన్నారు. అందుకే దావీదు గారు కూడా క్రీస్తుకు పూర్వం ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు ఎలా ఉన్నాడో చూస్తారు ఒకసారి చూడండి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చూడండి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 30వ వచనం. మొదటి సమూయేలు చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. తీసిరా సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం అందరూ చూడాలి. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరుచు వచ్చినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా. దావీదు గారు ఎలా ప్రవర్తించాడట? బహు వివేకం కలిగి ప్రవర్తించాడట. ఫిలిష్తీయుల సర్దారులందరూ యుద్ధానికి వచ్చినప్పుడు అల్లా కూడా దావీదు గారు కత్తి పట్టుకొని పరిగెట్టుకుపోలేదు యుద్ధానికి. ఎలా ఉన్నాడు? మంచి వివేకం కలిగి ప్రవర్తించాడట. కాబట్టి మనం కూడా ఎలా ప్రవర్తించాలి? వివేకం కలిగి ప్రవర్తించాలి. పాము ఎలాగైతే వివేకం కలిగి ఉంటుందో మనం కూడా వివేకం కలిగి ప్రవర్తించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారు, అందుకే సొలొమోను గారి ద్వారా దేవుడు ఏం చెప్పాడు చూడండి. వాక్యపట్నం చేసుకున్నాం కదా, సామెతల గ్రంథం
13వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు, బుద్ధిహీనులు మూర్ఖతను వెల్లడిపరుచుదురు. తీసారమ్మా? సామెతల గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు అంటే పాము లాంటి వివేకం ఉన్నవాడు ఏం చేస్తాడంటే తెలివిగా తన పని జరుపుకుంటాడు. ఏమండి? వివేకం లేనివాడు ఏం చేస్తాడట? కింద చెప్పాడు చూడండి. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. మూర్ఖత్వంగా వ్యవహరిస్తారు కొంతమంది. ఎవరో వివేకం లేని వాళ్ళు. అందుకే మనం ఎలా పని జరిపించుకోవాలి? వివేకం కలిగి మనం పని జరిపించుకోవాలి. కాబట్టి పాముల వలె వివేకులు కలిగి ఉండమన్నాడు. కాబట్టి పాము ఎలాగైతే ఇలా చూసి అలా మనం కర్ర తీసేలోపు మనకు కనబడుతుంది. ఏమండి? అంత వివేకం కలిగి ఉంటుంది పాము. కాబట్టి మనం కూడా అలా చక్కగా తెలివిగా వివేకం కలిగి మనం పని జరుపుకోవాలి తప్ప ఏమంటే బుద్ధిహీనుల్లాగా దుర్మార్గుల్లాగా దుర్మార్గతను మనం వెల్లడి చేయకూడదని ఈ సందర్భాన్ని బట్టి మనకి అర్థం కావాలి. కాబట్టి మనందరము కూడా ఎలా ఉండాలి అని యేసుక్రీస్తు వారు తెలియజేశారంటే పాముల వలె వివేకులుగా ఉండాలి అన్నాడు. కాబట్టి మనం ఏం మాట్లాడినా కూడా చాలా తెలివిగా మనం మాట్లాడాలి. ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేసుకోవాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మన స్వబుద్ధిని స్వనీతిని ఆధారం చేసుకుని ఏది కూడా చేయకూడదు. చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు, దానివల్ల ప్రమాదం తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి అందరూ కూడా పాముల వల్లే వివేకులుగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేమందరం విన్నాం తండ్రి. పాముల వలె వివేకులుగా ఉండాలని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు కొన్ని మేము ఆలోచించాం తండ్రి. మేమందరం కూడా వివేకం కలిగి మరి జీవించడానికి కావాల్సిన వివేకాన్ని మాకు అందరికీ ప్రసాదించండి. మాకందరికీ కావాల్సిన తెలివిని, జ్ఞానమును, బుద్ధిని మాకు ప్రసాదించండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ చిత్తానుసారంగా నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.